హలో ఫ్రెండ్స్, జయప్రదతో ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు అండి నిమ్మకాయ షర్బత్ చూపిస్తున్నాను. ఎందుకు చూపిస్తున్నానంటే మా ఇంట్లో ఎవరు తాగినా చాలా బాగుంటాయి మీరు ఎలా కలుపుతారంటారు. అందరిలాగే కలుపుతానండి. మరి నేను కలిపిన అంత టేస్ట్ ఉంటే నాకే తెలియదు. అందరూ అన్న తర్వాత నిజమే అనిపించింది. వాళ్ళు అడుగుతున్నారు, అందుకని చూపిస్తున్నానండి. ఇది కూడా చూపించాలని అనుకోవద్దు, అడిగారని చూపిస్తున్నానండి. ఏం లేదండి, ఈ స్పూన్ ఉంటుంది కదా, దీంతో 5 వేస్తాను నేను పంచదార. ఆరోగ్యానికి పంచదార మంచిది కాదు కానండి, మరి టేస్ట్ రావాలంటే వేయాల్సిందే. అలాగే ఇంత సాల్ట్ వేస్తానండి. సాల్ట్ వేస్తేనే రుచి, ఇంకొంచెం కూడా వేయచ్చు. నిమ్మకాయ, ఫుల్ నిమ్మకాయ పిండుతాను. ఈ గ్లాస్కండి, ఈ గ్లాస్ లెక్క అన్నమాట. కాయ నిమ్మరసం పిండేశాను. ఈ గ్లాసులు వాటర్, కూలింగ్ వాటర్ అయితేనే బాగుంటుంది. ఇంతేనండి, మిక్స్ చేసుకుని తాగేయటమే. మరి ఎవరైనా సరే భలే ఉండే అంటారు మా ఇంటికి వచ్చినప్పుడు. ఒకసారి మీరు కూడా ఇలా కలిపి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వేసవకాలం అండి, ఎవరు వచ్చినా నేను కూల్ డ్రింక్స్ అయ్యవనండి, నిమ్మకాయ నీళ్ళు కల్పిస్తాను. అందులో బాగుంటాయి అంటున్నారు కదా అందరూ, అందుకే నాకు మరి ఇష్టం అన్నమాట అలా ఇవ్వటం. నిమ్మకాయ స్టాక్ పెట్టుకుంటూ ఉంటాను. ఇందులో అండి పుదీనా ఆకులు ఇలా కోసుకుని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను ఈ షర్బత్ తాగండి 8 ఏళ్ళు అయింది. నాకు నిమ్మకాయ పడదండి, అందుకని నేను తాగను. వాళ్ళ టేస్ట్ చూశాను, చాలా బాగుంది. అసలు ఈ పుదీనా వేయగానేనండి ఇంకా టేస్ట్ పెరుగుతుందన్నమాట నిమ్మకాయ నీళ్ళకి. తప్పకుండా మీరు ట్రై చేయాలండి. వేసవకాలం అండి, ఎవరికి ఇచ్చినా అంటున్నారు, మంచి పని చేశావు జయప్రద, కూల్ డ్రింక్స్ కాఫీలు పెట్టకుండా. హాయిగా ఉంది కడుపులో, చల్లగా అని అంటూ ఉంటారు అన్నమాట.